హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 6th డేకి అయితే వచ్చేసాను. నా వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఈ 16 hours ఫాస్టింగ్ లో 8 hours విండోలో తింటాను. అంటే 16 hours ఫాస్టింగ్ లో నా వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి అయితే డే 6th డేకి అయితే వచ్చేసాను. ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంది, ఫుడ్ ఏంటి అని అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఏంటంటే పెద్దల అమావాస్య అని అంటారు కదా, పెద్దల అమావాస్య రోజు వాళ్ళకి నచ్చిన ఫుడ్ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ రోజు వచ్చేసి పెద్దల అమావాస్య రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కొంచెం మా నాన్నకు కూడా హెల్త్ బాగాలేదని వెళ్తే అలా కలిసి వచ్చేసింది. పెద్దల అమావాస్య రోజు అయితే మా నాన్నమ్మకి మా తాతకి అలా మా అమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అన్ని పెడుతూ పంతుల్ని పిలిచి బియ్యం ఇస్తూ ఉంటారు. ఇది దాదాపు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. దీని గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఆ రోజు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కిందికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఈ అమావాస్య రోజు అంటే బియ్యం ఇస్తారు కదా, ఆ రోజు పెద్దల అమావాస్య రోజు అమ్మ తాత నానమ్మ ఈ రోజు వస్తారు తింటారు అది ఇదని. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ పూరి చేస్తుంది. ఎప్పుడు వచ్చినా మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను మా చెల్లి మా అక్క కానీ అమ్మకి అన్ని పనులు అమ్మకి ఏంటంటే వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా నార్మల్ టైంలో ఇంకా తనే చేసుకుంటుంది అని తనని అస్సలు ఏ పని చేయనీయము. నేను మా చెల్లి కానీ మా అక్క కానీ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు అయితే మా అక్క రాలేదు, మా చెల్లి నేను వెళ్ళాము. యాక్చువల్గా చెప్పాలంటే నేను మా చెల్లి మా నాన్నని చూడడానికి అని వెళ్ళాము సాటర్డే నైట్. ఇంకా సండే రోజు కూడా అలా కలిసి వచ్చింది. మా అమ్మకు కూడా హెల్త్ బాగుండదు, తనకి మోకాల నొప్పులు. అది పల్లెటూరులో వాళ్ళిద్దరే ఉంటారు. పల్లెటూరు అని కాదు కానీ విలేజ్. మా నాన్న వ్యవసాయం చేస్తాడు. ఇంతకు ముందు నేను ఒక స్టోరీ చెప్పాలి. ఇంతకు ముందు ఏంటంటే వ్యవసాయం చేస్తాడు అంటే నేను కొంచెం చిన్నప్పుడు అంటే తెలివి లేనప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అంతా జాబ్, మా నాన్న వ్యవసాయం అని. ఇప్పుడు అంటే తెలివి వచ్చాక కాలేజ్కి వెళ్ళాకే అప్పుడు నేను గర్వంగా చెప్పుకునేదాన్ని. ఏంటంటే అందరు చెప్తున్నారు వ్యవసాయదారుడు అంత నార్మల్ కాదు అది ఇది అని తెలుసుకున్నాక ఒక వ్యవసాయదారు అని చెప్పడానికి నేనైతే చాలా గర్వపడేదాన్ని. ఇప్పుడు ఇంకా గర్వపడతాను. ఇంతకు ముందు నాకు సిటీ అంటేనే ఇష్టం, ఈ విలేజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి అమ్మ మనం సిటీ వెళ్దామా అని ఊరికి అనేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే పెళ్లి సిటీకి వెళ్ళాక తెలిసింది అస్సలైన పల్లెటూరి వాతావరణం ఏంటో. అసలు చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. పల్లెటూరులో ప్రతి ఒక్కరు రిలేషన్షిప్ తో పిలుచుకుంటూ ఉంటాము. ఇక్కడ అలా ఉండదు కదా సిటీలో. ఈరోజు నేను మా చెల్లెలు షిఫ్ట్ అయిపోయింది. పాపం తన అన్ని పూరి బజ్జీ ఇంకా వడ అవన్నీ చేసింది. ఇప్పుడు నా షిఫ్ట్ నేను చేస్తున్నాను. ఇక్కడ షేర్ చేసుకుంటుంటాము ఏ పనైనా. ఇక్కడ నేనైతే బగారా రైస్కి అయితే పోపు వేసాను. ఇంకా చికెన్ కర్రీ బగారా రైస్ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని సింపుల్గానే ఎక్కువ మసాలాలు అవి ఏమీ యాడ్ చేయకుండా పచ్చిమిర్చి, ఆనియన్స్, షాజీరా ఇంకా బగారా దినుసులు అవన్నీ వేసుకున్నాను. చికెన్కి పోపు వేస్తున్నాను. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనము ఫాస్టింగ్ ఉండేటప్పుడు 16 hours ఫాస్టింగ్ ఉండి 8 hours 16 hours ఫాస్టింగ్ దాటగానే మనం టిఫిన్ చేయడం అలాంటివన్నీ తింటే ఇంకా వెయిట్ లాస్ అనేది బాగుండదండి. మళ్ళీ వెయిట్ లాస్ తగ్గలేదు అని అనుకుంటుంటాం కదా, మనం ప్రాపర్గా చేస్తే బాగా తగ్గుతాం. ఏంటంటే ఫాస్టింగ్ అయిపోయినాక మనం అసలు 2 meal అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి టిఫిన్ హెల్త్ బాగాలేదు అందుకని చూడడానికి వచ్చినాం. ఇక్కడైతే మా చెల్లెలు షిఫ్ట్ అయితే అయిపోయింది. తను ఇంకా పూరీలు, వడలు, బజ్జీ అవన్నీ పాపం అన్ని పనులు తనే చేసింది. ఇంకా నేనైతే ఈ బగారా రైస్ ఇంకా ఈ చికెన్ కర్రీ అయితే నా షిఫ్ట్ నేను చేసేస్తున్నా. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను మా చెల్లెలు మా అక్క వాళ్ళ పాప వాళ్ళందరం కలిసి వచ్చినాం. ఎందుకంటే పెద్దవాళ్ళకి బియ్యం ఇస్తారంట. ఇంకా మా నాన్నకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చూడడానికి వచ్చినాం. ఇక్కడైతే మా చెల్లెలు షిఫ్ట్ అయితే అయిపోయింది. తను ఇంకా పూరీలు, వడలు, బజ్జీ అవన్నీ పాపం అన్ని పనులు తనే చేసింది. ఇంకా నేనైతే ఈ బగారా రైస్ ఇంకా ఈ చికెన్ కర్రీ అయితే నా షిఫ్ట్ నేను చేసేస్తున్నా. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో అయినా ఇప్పుడు 11:30 ఏమైపోయింది. నా ఫాస్టింగ్ వచ్చేసరికి 12:30 వరకు అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ నైట్ నేను 8:30కి తిన్నాను. ఇంకా ఆకలి వేసి ఫుల్ క్రేవింగ్స్ తో ఉన్నా. 12:30కి అయిపోయినాక ఇంకా తినడమే కంపల్సరీ. అన్ని టేస్ట్ చేస్తాను.
మళ్ళీ నేను నైట్ కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటాను, కానీ కంపల్సరీ ప్రతి ఒక్కటి తింటాను. ఎందుకంటే మళ్ళీ అది తినలేదన్న ఫీలింగ్స్తోనే ఉంటాను కాబట్టి అన్ని క్వాంటిటీ తక్కువతో అయితే టేస్ట్ చేస్తాను. ఇలాంటి ఐటమ్స్ చూసినప్పుడు కంపల్సరీ టెంప్ట్ అవుతాం, కానీ కంపల్సరీ టెంప్ట్ అవుతాం, కానీ ఎంత తినాలో అంతే తినాలి. ఇప్పుడు 4 పూరీలు, 4 వడలు, 4 బజ్జీలు అలా కాదు, సింపుల్గా అంటే ఒక్క పూరి మనం అన్ని టేస్ట్ చేయాలి. మనం తినలేదన్న బాధ, అంటే తినలేదు అన్నది ఒకటి మనసులో ఉంటుంది కదా, అది మనకు మనసు ఊకే పీకుతూ ఉంటుంది. తినలేదు ఇది తినలేదు, ఇంకెక్కువ తింటాం. అలా అంటే మనం అది టేస్ట్ చేసామనుకో, అమ్మయ్య చేసేసాం అని దాని మీద మన కన్ను అనేది అస్సలు వెళ్ళదు. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే, నేను చేసింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇదే. అన్నీ నచ్చినవన్నీ సమతుల్యంగా అంటే క్వాంటిటీ తింటూ వెయిట్ తగ్గాను. ఇది తినను అది తినను ఎన్ని డేస్ అనే అలా పెట్టుకోం కదా, అన్నీ తింటూనే నాకు నచ్చిన ఫుడ్ 1 year అన్నీ తింటూనే క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ నేను వెయిట్ అనేది బాగా తగ్గాను. అందుకనేనేమో నేను ఇప్పటి వరకు అయితే తగ్గిన వెయిట్ అస్సలు పెరగలేదు. ఇప్పుడు అన్నీ కంప్లీట్గా బంద్ చేసి వెయిట్ తగ్గి మళ్ళీ తిన్నామనుకో లావ్ అవుతాం. అందుకనే మనకు నచ్చిన ఫుడ్ అవన్నీ తింటూ ఇప్పుడు ఒక్కటే పూరి తీసుకుంటాను ఇక్కడ నేను, ఒక వడ, ఒక బజ్జీ అంతే. నా మీల్ అనేది దాంతో ఎండ్ అయిపోతుంది. అంటే కొంచెం రైస్. ఇంకా నైట్ నేను మ్యాక్సిమము ఈ ఫుడ్ అంతా తీసుకోను, కార్బ్స్ అస్సలే తీసుకోను. జస్ట్ ఒక ఫ్రూట్స్ కానీ ఇవన్నీ హెవీ ఫుడ్ తిన్నాను చెప్తున్నాను. 1 meal తింటాను. ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఇలానే చేస్తాను. ఇప్పటికీ కూడా నేను అలానే చేస్తుంటాను. మ్యాక్సిమం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెయ్యనప్పుడు కూడా నేను హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు నేను 1 meal తింటాను. నైట్ ఏం తినను. అంటే ఒక ఫ్రూట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక ఫ్రూట్ కానీ అలా. అందుకనే నా వెయిట్ అనేది పెరగలేదు. ఇక్కడ నేను చికెన్ కర్రీకి అయితే మా అమ్మ అప్పటికప్పుడు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ఊర్లో రోల్ అని ఉంటుంది కదా, చిన్నది ఒక రోల్ ఉంటుంది మా ఇంట్లో, అప్పటికప్పుడు దంచేస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది మసాలాలు. అంత ఓపిక ఏంటో అమ్మ అంటూ ఉంటాం, కానీ తను అప్పటికప్పుడు మసాలా అనేది దంచేస్తుంది. చాలా బాగుంటుంది, నాకు దంచి ఇస్తుంది. ఇంకా నేను సాంబార్ కూడా చేశాను. చికెన్, సాంబారు, ఇంకా బగారా రైస్, ఇంకా మా చెల్లి మిగతావన్నీ స్వీట్ కూడా చేశాను. పరమాన్నం కంపల్సరీ. ఇంకా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. స్టార్ట్ చేసా. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఇంకా బగారా రైస్. అంటే పెద్దవాళ్ళు బియ్యం ఇచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ఇది వడ, ఇంకా ఇది ఆనియన్ పకోడీ, ఇంకా ఇది పాయసం, పరమన్నం, ఇంకా ఇది పప్పు, ఇంక ఇదేంటి అది పూరి, ఇందాక చేసిన పూరీస్. ఇది చికెన్ కర్రీ, ఇంకా ఇదేంటిది ఇది బూందీ మిక్చర్, ఇంకా ఇది పెరుగు, ఇంకా వేడి సాంబార్. ఇన్ని వెరైటీస్ చూసేసరికి నాకు కడుపు నిండిపోయింది. ఏంటంటే అప్పటికే 2 o'clock అయిపోయింది, 2:30 అయ్యింది. ఇంకా నేను ఫాస్టింగ్ కూడా దాదాపు 20 hours అయిపోయింది అనుకుంటా, 19 hours దాటింది. ఇంకా నాకైతే చాలా ఆకలేసి పెట్టుకున్నాను, కానీ కొన్నే తినేసాను. ఏంటంటే ఒక పూరి, ఒక వడ, కొంచెం బజ్జీ, ఇంకా చికెన్ కర్రీ, రైస్, ఇంకా తర్వాత ఒక 2 tablespoons అలా వేసుకొని కర్డ్ ఎక్కువ వేసుకొని తినేసాను. కర్డ్ చాలా బాగుంటుంది అక్కడ, ఎంత బాగుంటుందంటే పెరుగు. మా అమ్మ ఎప్పుడైనా పొద్దున మేము తినే టైంకి మార్నింగ్ 9కి 8కి అలా తోడేస్తే 1 o'clock 2 o'clock వరకు అలా అయిపోతుంది.